ఎడారులను ఎండిపోయిన నేలను అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను ఏదెనుగా మార్చువాడా నా హృదయము మార్చుము ఏదెనుగా మార్చువాడా నా హృదయము మార్చుము నా హృదయము మార్చుము చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా చెట్లు లేని మేటలందు ఎండియున్న లోయలందు దండిగా జీవానదిన్ ఎండియున్న లోయలందు దండిగా జీవానదిన్ మెండుగా ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును మెండుగా ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును బండయైన క్రీస్తును చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా చెట్లు లేని మేటలందు నీటి కాలువయోర నుండి జీవవృక్ష పూటాకుగా నీటి కాలువయోర నుండి జీవవృక్ష పూటాకుగా సాటి మానవ కోటి మధ్యను నిల్పుకోము నీ శక్తితో సాటి మానవ కోటి మధ్యను నిల్పుకోము నీ శక్తితో నిల్పుకొమ్ము నీ శక్తితో చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా చెట్లు లేని మేటలందు శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసియుంటిని శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసియుంటిని ముక్తిదాత పిశోను గిహను నదుల పారా చేయుము ముక్తిదాత పిశోను గిహను నదుల పారా చేయుము నదుల పారా చేయుము చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా చెట్లు లేని మేటలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడ నైతినే సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడ
ఇంకా హిదకెలు పారాతు నదుల పారా చేయము, నదుల పారా చేయము. చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా, చెట్లు లేని మేటలందు మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగానుంటిని, మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగానుంటిని. పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపచేయుము నెల నెలన్, పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపచేయుము నెల నెలన్, ఫలింపచేయుము నెల నెలన్. చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా, చెట్లు లేని మేటలందు నదుల పారా చేయు దేవా, చెట్లు లేని మేటలందు. Thank you. Praise the Lord, sister. Before we go into spend in prayer, we will listen to the word of God. Praise the Lord, church. Praise the Lord. Yeah, నా వాయిస్ వినబడుతుంది అండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనము చిన్న వాక్య పాఠం మరి ధ్యానిద్దాం. మా పరిశుద్ధుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాది దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మరి సాయంకాల సమయంలో తండ్రి ఒక చిన్న మందగా మేమందరం కూడుకొని తండ్రి దేవా విజ్ఞాపన ప్రార్థన చేసే సమయాన్ని మాకు దయచేసినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, మరి జూమ్ మీటింగ్లో దేవా ఈ నెట్వర్క్ వల్ల ఎటువంటి ఇష్యూ లేకుండా దేవా నాయన కాచి కాపాడిన తండ్రి. దేవా నీవు ఇచ్చిన మాటలను మేము చెప్పడానికి దేవా నా మాటలు ఏవి లేకుండా తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. దేవా ప్రతి ఒక్కరిలో మరి ఒక పరివర్తన తీసుకురండి నాయన. దేవా అందరిని బట్టి తండ్రి వదనాలు తండ్రి. దేవా అలాగే లోతైన విశ్వాసంలో మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్కటి ప్రార్థన విజ్ఞాపనలు నీ దగ్గరికి చేరవేసేటట్లు చేయమని ఒకడే ప్రియకుమారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. మరి ఈరోజు మరి అందరము మరి సమాజంగా మరి ఈ జూమ్ మీటింగ్లో మరి చల్లగా ఉంది అయినా కానీ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ దిస్ జూమ్ మీటింగ్ ఫర్ అస్. ఏ కరెంట్ ఇష్యూస్ పవర్ కట్ ఇష్యూస్ లేకుండా మరి దేవుడు మరి గడిచిన ఆ, ఈ స్నో స్ట్రామ్లో మనల్ని అందరినీ కాచి కాపాడిన దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అలాగే ఎటువంటి కొరతలు లేకుండా అందరినీ కాచి కాపాడని మరి అందరిని బట్టి దేవుణ్ణి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మరి ప్రార్థన విజ్ఞాపనలు చేసే ముందు ఆ, దేవ్ మన దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులై ఉండాలి. మరి మనల్ని పరిశుద్ధపరిచేది దేవుని యొక్క రక్తం. మరి ఆ రక్తంలో మరి పోయిన వారం మనం చూసుకున్నాం, ఐ మీన్ లాస్ట్ మెసేజ్లో మనం పరీక్షించుకోవాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి, మరి ఒప్పుకున్నది విడిచిపెట్టాలి అన్ని 4 అంశాలు చూసుకున్నాం కదా. మరి వాటిల్లో ప్రత్యేకంగా మరి దావీదు
యాభై 51 కీర్తన 11 వచనం కూడా మనం చూసుకున్నాం. జాయ్ ఆఫ్ మై సాల్వేషన్. మరి దావీదు రక్షణ ఆనందము దేని వలన పొందుతున్నాడు అని అంటే, అతను రాసిన పశ్చాత్తాప ప్రార్థన 51 కీర్తన మొత్తం మరి చర్చ్లో అయితే మనం చూసుకున్నాం కదండి. హోప్ యూ ఎవ్రీబడి రిమెంబర్స్ ఇట్, రైట్? మరి ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుడు ఆ మనల్ని ఏం చేస్తాడు అని అంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారుస్తూ ఉంటాడు అనమాట. సో అలాగే ఆ యాకోబు 5వ అధ్యాయం, 16వ వచనము అందరం చదువుకుందామండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై దై ఆ, బహుబలము గలదై ఉండును. మరి అట్లో ముఖ్యంగా నేను స్ట్రెస్ చేసేది ఏంటి అని అంటే, ప్రే ఫర్ వన్ అనదర్ దట్ యూ మే బీ హీల్డ్. ఎవరికైతే స్వస్థత గురించి మరి ప్రార్థన చేస్తున్నారో ఒకరికి ప్రేయర్ చేయమనండి. అండ్ ప్రే ఫర్ ఏ రైచియస్ పర్సన్, ఏ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ హ్యాస్ గ్రేట్ పవర్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్. సో నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలది అంట. అంటే మనము ఇక్కడ సమాజంగా మరి కూడుకొని ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఎందుకు రివైజ్ చేశాను అని అంటే, దేవుడు నాకేం నడిపింపిస్తున్నాడో మీకు కూడా అదే నడిపింపు దయచేయాలని కోరుకుంటున్నాను అనమాట. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులై ఉండాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవునిలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులుగా మనల్ని తీరుస్తున్నప్పుడు ప్రతి ఒక్క నీతిమంతుని యొక్క ప్రార్థన, విజ్ఞాపన బహు బలము గలది అని అంట. అంటే మనం ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరము ప్రార్థన చేసినప్పుడు బహు బలము కలది, అటులో శక్తి ఉందన్నమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెయిన్ రిపిటేషన్ వాట్ వీఆర్ ప్రేయింగ్. మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న నమ్మకము మనకు ఉండాలి కదా. అంత గొప్ప ఫెయిత్ లోకి మనం నడిపింపబడాలి. సో అది ముఖ్యంగా మనం పరిశీలించుకోవాలంట. ప్రార్థన అనేది ఆ దావీదు దేంతో పోలుస్తున్నాడు అని అంటే ధూపంతో పోలుస్తున్నాడు అనమాట. ధూపము అని అంటే ఇన్సైన్. మరి ఆ, కీర్తనలు 141 కీర్తనలు 141, 141, 3వ వచనము, 141 సెకండ్ అండి. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. Let my prayers be counted as incense before you, and the lifting up my hands as the evening sacrifice. ఎంత గొప్ప మాట ఇది. మరి దావీదు తన తన రాస్తున్నాడు అనమాట. దావీదు కీర్తన అని ఉంటుంది ఇక్కడ. వీటిలో మొదటి వచనం, 2వ వచనంలో మొదటి భాగం చూసుకుంటే, నా ప్రార్థన ధూపము వలె. ధూపము అన్నప్పుడు గమనిస్తే ఇట్ ఈస్ ఒక ఒక దాంట్లో మనం మనకి వాడుక భాషలో చూసుకుంటే, చిన్నప్పుడు పిల్లలకి సాంబ్రాణి వేసినప్పుడు పొగ బయటకు వస్తుంది అనమాట. అది ఎలాగా పైకి వేసినప్పుడు మరి తలకి పట్టాలని అలాగా చిన్నప్పుడు చేసేవారు. మరి ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ రికలెక్ట్ ఇట్ ఆర్ నాట్. అది జనరల్గా మనం చూసుకుంటాం కదా. సో ధూపం అన్నప్పుడు ఇన్సైన్ అని అంటే ఒక అరోమాటిక్ స్పైసెస్ అవన్నీ ఒక బౌల్లో వేసి దాన్ని వేడి చేసి పొగలాగా చేసినప్పుడు అది ధూపంలాగా ఎగుస్తుంది అనమాట. అది మరి అలాగే మనము ఎక్సడస్ 30th చాప్టర్లో ఫస్ట్ నేను తీయనండి, కాకపోతే ఏంటి ఎక్సడస్ మరి నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. దేవుడికి నిరంతరము మరి ప్రధాన యాజకుడు
మరి ధూపం వేస్తాడనమాట. ఆయన పని ఏంటి అని అంటే ఉదయకాలము సాయంత్రము, ఉదయకాలము సాయంత్రము ల్యాంప్ స్టాండ్స్ ఏదైతే మరి దీపం ఉంటుంది దాన్ని తుడిచి దానికి కావాల్సిందంతా శుభ్రపరిచి మరి దీపం మారిపోకుండా చేయడము. అండ్ దాని ఎదురుగుండా ఆల్టర్ ఉంటుంది అనమాట. ఆల్టర్ ఆఫ్ ఇన్సైన్ అంటే బలిపీఠం ఉంటుంది. ఎక్కడ అని అంటే అతి పరిశుద్ధ స్థలంకి ఎదురుగుండా మరి ఆ వేల్కి దగ్గర మరి బలిపీఠం ఉంటుంది అనమాట. దేవుని యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర మరి అక్కడ ఇన్సేన్ వేస్తా ఉంటారు. బలిపీఠం దగ్గర ధూపం వేసినప్పుడు. Incense. Incense, not insane. ఓకే బ్రదర్, విల్ చెక్ ఇట్ లేటర్. మనము చేసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఏమవుతుంది అంటే మరి గొప్ప ఆ, అది ఇంపైన సువాసన కింద దేవుడికి సమర్పించినట్టు కనబడతా ఉంటుంది అనమాట. సో ఆ, సమర్పించినట్టు కనబడతా ఉంటుంది. హై ప్రీస్ట్ యొక్క డ్యూటీ అక్కడ. సో ఇది మరి దావీదు గుర్తుపెట్టుకొని మరి అతని యొక్క ప్రార్థన విజ్ఞాపనలో మరొకసారి అతను ఎలా అంటున్నాడు 141 కీర్తనలో, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఎ ఈవినింగ్ సాక్రిఫైస్. when he raises his hand, it is like a evening sacrifice, right? సో అలాగా మరి చేస్తున్నట్టు కనబడతా ఉంటుంది. మరి అలాగే ఆ, మనము రెవల్యూషన్స్లో కూడా చూసుకుంటే మరి ప్రకటన గ్రంథంలో మరి పరిశుద్ధులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంట. మరి 24 పెద్దలు, ఆ, 4 జీవులు, 24 పెద్దలు, 24 పెద్దల చేతిలో ఒకటి ఏముంటుంది అని అంటే హార్ప్ ఒకటి ఉంటుంది. అంటే తెలుగులో తెలియదు మరి హార్ప్, అది ఆ, వాయిద్యం వాయించే ఇన్స్ట్రుమెంట్. ఇంకొకటి ఒక బౌల్లో ఏంటి అంటే ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉంటాయంట. సో ఇవన్నీ మన ప్రార్థనలు ఏది నిరర్ధకం కాదు. అంటే మరి పరలోకంలో ఆశీనుడైన దేవుడి దగ్గరికి మన ప్రార్థన చేరుకోవాలి అని అంటే విశ్వాసంతో మనం విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడి దగ్గర మన ప్రార్థనలు చేరుకుంటాయి అన్నమాట. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మార్క్ చాప్టర్ 10. మార్కు 10వ అధ్యాయము 46 నుంచి 52 దాకా. అందరం కలిసి చదువుకుందాం అండి. డోంట్ అన్మ్యూట్ యువర్ మైక్స్. వారు ఎరుకో పట్టణంకి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తిమయి కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకొండమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను ఆ, పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు ఆ, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకు చేయగోరుచున్నవని వాని నడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని
ఆయనను అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట ఆ, చూపు పొంది వెళ్ళెను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన గాక. సో ఇలాగా మరి 46 నుంచి 52 మామూలుగా చదివేసుకుంటే దాని ఎసెన్స్ ఏంటో మనకి గమ్ముని అర్థం కాదు. సో పైన మనం మాట్లాడుకున్నట్టు ఆ, ఏమైపోతుంది అని అంటే ఆ, 51 కీర్తన ఏంటి, జాయ్ ఆఫ్ మై సాల్వేషన్, ఏది దావిది యొక్క రిపెంటెన్స్, ఇదంతా మర్చిపోతాం అనమాట. ఫ్రంట్ రోలో కూర్చొని పడుకుంటాం కదా. అన్ని మర్చిపోయి మళ్ళీ ఎప్పుడు మనం కొత్తగా వింటున్నట్టే ఉంటుంది. సో లెట్స్ నాట్ ఫర్గెట్, వాక్యం చదువుతున్నప్పుడు మరి ఆ, అటులో గమనిద్దాం, గమనించి లోతుగా లోపలికి వెళ్దాం. ఓకే. సో ఈ సినాప్టిక్ గాస్పల్ అంటే ఆ సినాప్టిక్ గాస్పల్స్లో 3 ఏముంటాయనంటే మాథ్యూ, మార్క్, లూక్, ఈ 3 ఒకదానికొకటి ఆ, చెప్పుకుంటాయి అన్నమాట. అంటే ఇట్లో ఉన్న కొన్ని సంగతులు మరి మార్క్లో ఉంటాయి, మార్క్లో ఉన్న సంగతులు మరి ఆ, ఇది ఆ, మాథ్యూ, మార్క్, లూక్లో ఉంటాయి అన్నమాట. కాకపోతే కొద్దిగా యోహాను కొద్దిగా డీటెయిల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూడిట్లో చూసుకున్నప్పుడు ఈ ఈ యొక్క నరేషన్ ఉంటుంది, రైట్. బట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇటులో మనం గమనిద్దాం, ఎందుకనంటే ఇటులో డీటెయిల్డ్గా ఇచ్చాడు అనమాట. సో ఎరుకో పట్టణం అన్నప్పుడు మనకి జాషువా గుర్తుకు రావాలి కదా. జాషువా మరి ఆ గోడలు ఉంటాయి, మరి గోడలు అవన్నీ నాశనం అయిపోతాయి, పడిపోయిన పట్టణం. మరి ఇక్కడ మనకి ఫస్ట్ మనము 46th వర్స్ మనం చదువుకున్నప్పుడు, వారు ఎరుకో పట్టణముకు వచ్చిరి, ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా. అదేంటి, నాశనమైన పట్టణం కదా. మరి జాషువా మరి యెహోషువ 6వ అధ్యాయం చూసుకుంటే, యెహోషువ 6వ అధ్యాయం మొదటి నుంచి 27 దాకా చదువుకుంటే ఏముంటుంది అని అంటే, మరి అది లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ మనం చూసుకున్నాం. అది ఏంటి అని అంటే, పట్టణం చుట్టూరు మరి తిరిగి ఏడో మారు మరి ఆ గోడలు పడిపోయినట్టు, పట్టణం నాశనం అయినట్టు కనబడుతుంది. నాట్ ఓన్లీ దట్, యూ కెన్ సీ ఇన్ 26th వర్స్, మరి జాషువా 6:26. మరి ఎవరైనా చదువుతారండి? తీసుకున్నారు. యోషువ 6:26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. థ్యాంక్ యూ. సో ఈ వర్షంలో చూసుకుంటే క్లియర్గా ఈ పట్టణాన్ని కడితే మరి మొదటి కుమారుడు, అలాగే జ్యేష్ఠ కుమారుడు, కనిష్ఠ కుమారుడు చనిపోతాడని ఉంది. బట్ అక్కడ చూసినట్టయితే మరి యేసుక్రీస్తు పట్టణం గుండా వెళ్ళి వస్తున్నట్టుండి. ఇట్ ఈస్ ఎరుకో గురించి నా టాపిక్ కాదు. కాకపోతే ఆ పట్టణం గురించి వచ్చినప్పుడు మనకు ఆ క్వశ్చన్ రావాలి, ఏంటి ఈ పట్టణం, మరి పట్టణం లాగా ఉంది ఏంటి అని. మరి చూసుకున్నట్టయితే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 34. మొదటి రాజులు. ఆ దినములలో Yeah. బేతేలీయుడైన యెహీలు ఎరికో పట్టణమును కట్టించెను. థ్యాంక్ యూ. అతడు దాని పునాది వేయగా అభిరాము అనతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గవనలనెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ చూసుకున్నట్టే ఆ పట్టణము కట్టారంటే కట్టారు, కాకపోతే ఎవరైతే కడతారో వాళ్ళ జ్యేష్ఠుడు కనిష్ఠుడు చనిపోతాడు అన్నాడు, ఖచ్చితంగా నెరవేరింది అనమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది నెరవేర్చబడ్డది అనమాట. సో అక్కడ మనం గమనిస్తే ఏదైనా మనము ఈ 3 గాస్పల్స్ మరి పక్క పక్కన పెట్టుకొని చూసినప్పుడు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. బట్ ఆ వేరియేషన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఎరుకో పట్టణాలు 2 ఉన్నాయి. ఒకటి పాతది,
మరి కూల్చబడ్డది, కొత్తది కనబడుతుంది అక్కడ. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మనము ఉన్న పరిస్థితుల్లో ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళాలి అని అంటే, లేకపోతే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలి అని అంటే, చాలా వైడ్గా మనము దూర దూర ప్రదేశాల్లో, దూర దూర, అమెరికాలో ఇంకా ఎక్కువ దూర దూర ప్రాంతాల్లో కట్టుకున్నాం. ఎందుకు అనంటే మనకి రోడ్లతో పాటు వెహికల్స్ ఉన్నాయి, రైట్? ఆ వెహికల్స్ ఏం చేసాయని అంటే దూరాన్ని దగ్గర పరిచేసాయి అనమాట. సో మనం ఏమేమంటే స్ప్రెడ్ అయిపోయాం. ఎప్పుడైతే వెహికల్ వచ్చిందో బాగా స్ప్రెడ్ అయిపోయాం. వెహికల్స్ లేవనుకోండి, ఏం జరుగుతుంది అని అంటే కాలినడకలో నువ్వు బజార్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఆ, ఒక 5 మైల్ దూరంలో సూపర్ మార్కెట్ ఉంటే నీ ఇల్లు కట్టుకుంటావా? 5 మైళ్ళు దూరంలో కాస్కో ఉంది అని అంటే ఒక పాలు ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తావా? ఉండదు కదా. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, అప్పుడులో నీకు ఈ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి అని అంటే మనం అప్పుడులో ఎలా ఉంది అన్నది ఆలోచించుకోవాలన్నమాట. సో మరి ఈ ప్రయాణం ఎక్కడైతే మరి 46 47లో గమనించుకుంటే, వారు ఎరుకో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా అనంటే, ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వెళ్తున్నాడో అక్కడ బహుజన సమూహం ఉంది. ఆయన వెళుతున్నది కాలినడక అయి ఉండొచ్చు, మరి గాడిద మీద అయి ఉండొచ్చు. సో కొన్ని 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 ప్రాంతాలు గుండా వెళ్తున్నప్పుడు బస చేయడానికి దే ఆ, వసతి గృహాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఎక్కడెక్కడైతే రూట్ ఉందో అక్కడక్కడ పట్టణాలు, ఆ పట్టణాల్లో కొన్ని రోజులు ఒక నైట్ స్టే చేయడానికి జనాలు ఉండి వెళ్ళిపోయేవారు అనమాట. అలాగా ఆ, కొన్ని ప్రాంతాల గుండా వెళ్ళేవారు అనమాట. సో ఆ, నేను ఆ ప్రాంతం గురించి కూడా మాట్లాడతలేదు. దేవుడు మరి ఇది ఫైనల్ జర్నీ అన్నమాట. ఫైనల్ జర్నీ టు జెరూసలేం. మరి నజరేడైన యేసు మరి నజరేతు పైన ఉంది అని అంటే కింద యెరూషలేం ఉందన్నమాట. అక్కడికి మరి తరచూ వచ్చేవారు అనమాట. ఎందుకు వచ్చేవారు అని అంటే మరి పస్కా పండుగను ఆచరించడానికి, ఇంకా దేవుడు పెట్టిన పండుగల్ని ఆచరించడానికి ఆ రోజుల్లో వచ్చేవారు. సో ఈ జర్నీ మాత్రం ఈ మూడిట్లో రాయబడి ఉంది. సో ఆ, ఇప్పుడు చూసుకుంటే ఆ, గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. గ్రుడ్డి భిక్షగాడు. సో ఆ రోజుల్లో మరి చాలా పేద ప్రజలై ఉండి ఎవరికైతే చూపు లేదో మరి చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. అతన్ని ఏం చేసేవారు అని అంటే ఆ, మరి మేబీ దెర్ ఈస్ నో బడీ ఫర్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అతను భిక్షగాడు అయినప్పుడు భిక్షాటన ఎక్కడ చేయాలి? భిక్షాటన మనం గుడి ముందు చూస్తాం. మన ఇండియాలో అయితే గుడి ముందు అక్కడ చాలా మంది కూర్చుంటా ఉంటారు, భిక్షాటన చేస్తూ ఉంటారు. భిక్షాటన చేసే వాళ్ళ దాంట్లో అన్నీ బాగున్న వాళ్ళు కొంతమంది అయితే కన్ను కాలో ఏదో సరిలేని వాళ్ళు కూడా ఎక్కువ మంది కనబడతా ఉంటారు. అదే కేటగిరీకి చెందిన వాడు అతను బర్టిమియస్. అంటే బర్తిమియా అన్న అతను మరి ఎంత ఆ, అంటే ఈ మార్క్లో ఎంత బాగా రాశాడనమాట. అతని యొక్క తండ్రి ఎవరు? సన్ ఆఫ్ టెమేయస్ అని కూడా రాశారనమాట. వై అని నేను చాలా ట్రై చేశా, ఎక్కడన్నా దాని గురించి ఏమైనా లింక్ దొరుకుతుందని. ఐ డెంట్ గెట్ ఎనీథింగ్. బట్ ఎనీబడి ఫైండ్స్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. అది ఎంతో మరి అసలు తనకి ఆ ఆధిక్యత దొరికింది. ఎంతో మందికి కొంత ఆ, షునేమి రాలు అన్నప్పుడు షునేమి అన్నప్పుడు అది ఒక ఊరు సంబంధించింది. ఆమె ఎంతో చేసింది, కాకపోతే షునేమి రాలు అని అన్నారే కానీ ఆ పేరు కూడా ప్రస్తావించలేని పరిస్థితి. మరి ఇక్కడ గుడ్డి భిక్షవాడు, కాకపోతే అతని పేరే కాకుండా అతని యొక్క తండ్రి పేరు కూడా ప్రస్తావింపబడ్డది అనమాట. కానీ ఏం చేస్తున్నాడంటే రోడ్డు పక్కన మేబీ పట్టణం అన్నప్పుడు ఆ రోజుల్లో ఆ పట్టణం అన్నప్పుడు చిన్న పట్టణాలే, రైట్? నేను ఇప్పుడు ఎలికట్ సిటీ అంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ ద వే ఐ సెడ్ ఇట్ బిఫోర్. వీ హ్యావ్ వెహికల్స్ అండ్ వీఆర్ స్ప్రెడ్ అవుట్. బట్ వెహికల్స్ లేవు అని అంటే కుదించబడ్డట్టే ఉంటుంది పట్టణం. అంటే కాలినడకలోనే వెళ్ళే అంత. ఆ పట్టణం ఉంది అని అంటే పట్టణం చుట్టూరు ప్రహారీ గోడ అలాంటి నిర్మించుకునే పరిస్థితి అనమాట. ఆ గేట్ ద్వారా వెళ్తున్నప్పుడు
మ్యాక్సిమం పీపుల్ హూ ఆర్ ఇన్ అండ్ అవుట్ అక్కడే కనబడుతుంది కాబట్టి అక్కడ మరి ఈయన భిక్షాటన చేస్తున్నాడు. అతను విన్నది ఏంటో చూద్దాం. మరి 47లో ఆయన నజరేడైన యేసు అనువాడు యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. సో విన్నదేంటి? జీసస్ ఆఫ్ నాజరేత్. మరి కేకలు పెట్టేదేంటి? జీసస్ సన్ ఆఫ్ డేవిడ్. నజరే నజరేతులో యేసు అన్నది విన్నాడు. మరి అతని కేకలు పెట్టేది ఏంటి అని అంటే సన్ ఆఫ్ డేవిడ్, అంటే దావీదు కుమారుడా అని మరి కేకలు పెడుతున్నాడు అనంట. దావీదు కుమారుడా అని అంటే ఈవెన్ దో అదే నాకు ఎందుకు ఈయన పేరు పెట్టబడ్డది అని ఆ, ఆలోచిస్తా ఉంటే ఇతను పెట్టే కేక ఎలాంటిది అని అంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అంటే మెస్సయ్య, అంటే అనాయింటెడ్ వన్. ఎలాగా అని అంటే ఆ రోజుల్లో ఒక నిరీక్షణ ఏంటి, బానిసత్వంలో ఉన్నాం మేమందరము. మరి ఆ మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడు. అది ఎవరో కాదు, దావీదు కుమారుడే దిగి రావాలి. అది లేఖనాల్లో రాయబడి ఉంది. మరి అది ఆయనకి తెలుసు. ఎవరికి? ఈ గుడ్డి భిక్షగాడికి తెలుసు అన్నమాట. ఏంటి? లేఖనాలు తెలుసు. అందుకనే తెలుసా అంటే వినుండొచ్చు, లేకపోతే అతను లేఖనాలు చదివి మరి ఆ, ఎవరన్నా చదివి వినిపించుండొచ్చు. మరి అతను దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా అని అంటే మరి ఐజియా ఆ, ఎన్నోది మనం చూసుకోవచ్చు. ఐజియా 51:1 ఉంటుంది కదా. ఆ, యెషై మొద్దు నుంచి చిగురు, లేకపోతే సెకండ్ శామ్యుయల్ 17లో ఉంటుంది అనుకుంటా. సో ఇవన్నిటిలో లేఖనాల ప్రకారం 7లో ఉంటుంది, 12-13 వచనాల్లో ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే మరి దా ఆ, దావీదు కుమారుడు ఇటర్నల్ కింగ్డమ్ దావీదులోంచి వస్తుంది అని అన్నప్పుడు మరి ఆ లేఖనాలు మరి అతనికి గుర్తున్నాయేమో. మరి మరి దాన్ని బట్టి తను ఏమని పిలుస్తున్నాడు? స దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. అతను ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయనకున్న విశ్వాసము ఏంటి, ఇతను ఎలాగా కేకలు వేస్తున్నాడనంట, చాలా గట్టిగా వేస్తున్నాడంట. వేస్తా ఉంటే ఆ 48లో చూస్తే, ఊరుకొండమని అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఆయన యొక్క స్థితి ఏంటి అని అంటే, ఈరోజు నేను గాని యేసు ప్రభువుని వదిలేసుకుంటే నా నేను పర్మనెంట్ గానే గుడ్డివాడిని అయిపోతా అని మరి ఎక్కువగా ఆ సమయాన్ని దాటనివ్వకుండా మరి గట్టిగా పట్టుకున్నాడు అనమాట. సో వాట్ వి కెన్ లెర్న్ అవుట్ ఆఫ్ దిస్ అని ఆలోచిస్తే, పర్సిస్టెంట్ ప్రేయర్, మరి దేవుణ్ణి కదిలించే ప్రార్థన. మనమంతా వెయిన్ రిపిటేషన్ కాకుండా మరి దేవుడు నా మొర ఆలకిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడు ఈ రోజు కానీ ఈ ఈ ఈ ఈ పట్టణం గుండా వెళ్తా ఉంటే నేను ఆయన పట్టుకొని అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అన్న నమ్మకము ఎలాగైతే ఈ భర్తమేకి ఉందో, అలాగే మనకు కూడా ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అన్న విశ్వాసంతో మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ వెన్ ఐ నోటీస్ దిస్ పర్సన్, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే హీ హ్యాజ్ ఏ రెవల్యూషన్ అబౌట్ ద ఇటర్నల్ కింగ్. అంటే అతను ప్రస్తావించినది ఏంటి? మెస్సైనని. ఎలాగా? దావీదు కుమారుడా అని అంటే హీ నోస్ దట్ హీ ఈస్ ద కింగ్ అని, రైట్? అట్ ద సేమ్ టైం అతను ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ఆయన ఆపుతున్నప్పుడు ఆ, మరి అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చి, యేసు నేను నీకేమి చేయగోరుచున్నా అని
వాని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమనెను. అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఆయన ఇటర్నల్ కింగ్డమ్ గురించి అతనికి తెలుసు. రెండోది, అందుకనే కదా సన్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. రెండోది ఆ, గమనిస్తే ఆయన దేవుడు, అంటే మనుషుడు ఎవ్వడు కంటి చూపు తీసుకొచ్చే వాడు కాదని తెలిసే ఉండాలి. ఆయన దేవుడు కాబట్టే ఆయన్ని ఆపాలని, ఖచ్చితంగా ఆపాలని కూర్చున్నాడు అనమాట. రెండోది. మూడోది గమనిస్తే మరి అతను అతను ద వే హీ అడ్రస్డ్ బోధకుడా అంటే రబ్బీ, అంటే బోధించేవాడు, అంటే జ్ఞానయుక్తమైన మాటలు చెప్పేవాడు అని మూడు రకాలుగా ఆయనను సంబోధిస్తున్నాడు అనమాట. సంబోధిస్తూ ఇక్కడ అనేకులు అతన్ని ఊరకుండమని అంటున్నారు అనమాట. అంటే ఎంత జనసమూహం ఉంది అక్కడ, ఎంతో మంది జనసమూహం ఆయనతో పాటు వెళ్తున్నారు అనమాట. ఎక్కడికి? పాస్ ఓవర్, లేకపోతే ఆ, ఏమంటారు ఏదో పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేంకి వెళ్తున్నారు అనమాట. అంటే నాట్ ఓన్లీ నాజరేత్, గలిలయ ప్రాంతం అంతటి నుంచి ఎక్కడెక్కడైతే యూదులు చెదరగొట్టబడి ఉన్నారో అన్ని ప్రాంతాల నుంచి పస్కా పండుగ ఆచరించడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. అటుల్లో యేసుక్రీస్తు ఆ, యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకు అని అంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూడడానికి, ఆయన బోధలు వినడానికి, అలాగే కాకుండా ఆయన ఆ, దారిగుండా చేసిన ఆశ్చర్యకార్యములు చూసుకుంటే దీనికన్నా ముందు ఎంతో మంది గుడ్డివారిని, కుంటివారిని మరి స్వస్థపరిచినట్టు కనబడుతుంది. రైట్? మరి ఆ 4,000 మందికి మరి అన్నం పెట్టినట్టు కనబడుతుంది. అంటే అంతగా గొప్పగా ఆశ్చర్యకార్యములు చేస్తూ, నాట్ ఓన్లీ దట్, హీఈస్ ఎన్లైటనింగ్ దెమ్, ఆ, ఏది ఆ, దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ వాళ్ళందరినీ మారు మనసు కలిగేటట్టు చేస్తున్నాడు అనమాట. సో ఇవి మనం గమనించాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటే అనేకులు అతన్ని ఆయన వెంబడ ఉన్నారు. మరి ఈయన కేకలు ఎంత భయంకరంగా ఉన్నాయి అని అంటే ఒకటి కాదు, 48వ వచనంలో ఉంటదన్నమాట. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. జనరల్గా ఒక్కడు గద్దిస్తాడు కదా, ఎవడన్నా నీ పక్కన చెవు దగ్గరే అరుస్తా ఉన్నాడు అనుకోండి, అరే ఆగరా అని నువ్వు ఒకడు అంటావు. కానీ అనేకులు గద్దించారనంట. అంటే మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్. అనేకులు గద్దించారంటే అతని అల్లరి ఎంత పెద్దగా ఉంది అంటే చుట్టుపక్కన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేస్తున్నాడు అనమాట. రైట్? సో దట్ ఇక్కడ అంత అంతగా అరవడం వల్ల మరి ఏమవుతుంది అని అంటే ఈవెన్ జీసస్ వాజ్ ఆల్సో స్టాండింగ్ బై అండ్ కాలింగ్ హిమ్. అతను పిలిచినప్పుడు అతని యొక్క మూడోదిగా గమనించినప్పుడు అతను ఎలాగా ఆయన దేవుని దగ్గరికి వస్తున్నాడు, లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు గమనిస్తే అతనంట దిగ్గున లేచాడంట. స్ప్రాంగ్ అప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దట్ వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ స్ప్రింగ్, స్ప్రాంగ్ అప్. ఓకే, వెంటనే లేచాడు గుడ్డివాడైనా కానీ. ఆ రోజుల్లో ముట్టుకోవడాలు ఉండవు అనుకుంటా, అందుకనే ఎవడు చెయ్యి అందించాడు అన్నట్టు రాయలేదు. గుడ్డివాడైనా అంటే జనరల్గా చెయ్యి అందిస్తారు కదా, మరి అది ఎక్కడ కనబడదు. కాకపోతే అంటే దిగ్గున లేచాడనంట. హీ థ్రోడ్ ఆఫ్ హిస్ క్లాక్. అంటే యూదులు రెండు రకాల వస్త్రాలు ధరించుకునే వాళ్ళు అనమాట. ఒకటి ఏంటంటే లోపల చునిక్ అని ఒకటి ఉంటుంది, పైనుంచి ఒక క్లోక్ ఉంటుంది అనమాట. అదేంటి అని అంటే పై వస్త్రము అని తెలుగులో రాయబడ్డది. ఆ పై వస్త్రాన్ని ఇతను ఎలాగ యూజ్ చేసుకుంటున్నాడో తెలియదు. భిక్షాటన చేస్తున్నాడంటే మేబీ పై వస్త్రాన్ని కింద పరిచుకుని ఉండొచ్చు, లేకపోతే ఐ డోంట్ నో. ఐ మీన్ అది దట్ విల్ ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ వైల్డ్ వెదర్. బట్ ఇతను ఏ ఏ ఏ ఏ రీతిగా ఆ పై వస్త్రాన్ని మరి యూజ్ చేస్తున్నాడో తెలియదు. కానీ ఆ అతను లెగిసిన తీరును చూసుకుంటే బట్టను పారవేసి దిగ్గున లేచాడనంట దేవుడు పిలిచినప్పుడు. మరి వెంటనే వెళ్ళి, అంటే ఇవి ఎందుకు మనం గమనించుకోవాలంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ, దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎలాగ వస్తున్నాము అని అంటే ఆసక్తితో వస్తున్నామా,
ఆ? లేకపోతే ఆ, ఎలాగా అసలు ఒక కార్యం జరగాలి అని అంటే నీకు ఎంత దాకా ఆసక్తి ఉంది అన్నది మనం గమనించుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ, దేవుడు మరి ఇక్కడ చూసుకుంటే ఆ యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అంటే దేవుడికి తెలియదా? ఆమె సమస్తం ఎరిగిన వాడే కదా. మరి ఆయనకి తెలియదా మరి ఈ గుడ్డివాడు ఎందుకు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, ఎందుకు నన్ను ఆపుతున్నాడు అన్నది తెలుసు. కాకపోతే కొన్ని దేవుడు ఒక్కొక్కసారి మన మన నోటి నుంచి ఏమొస్తుందని చూస్తాడు అనమాట. ఆర్ వి ఆస్కింగ్ ద రైట్ థింగ్? రైట్. మరి ఎప్పుడైతే మరి ఆ, యేసు ప్రభు ఆగిపోయి ఉంటాడో, మరి ఆ, వచ్చి అడగగానే అబ్బా, మీరు నన్ను పిలిచారు అదే చాలు అని అన్నాడు అనుకోండి, ఆ అద్భుత కార్యం తను చూడగలుగుతాడా లైఫ్లో? చూడలేడు కదా. మరి మనం కూడా మరి ప్రార్థనలో అడుగుతున్నప్పుడు స్పష్టంగా అడగాలన్నమాట. ఏంటి ఆ స్పష్టత అని అంటే, లెట్ మీ రికవర్ మై సైట్, నాకు దృష్టి కలుగజేయమని స్పష్టంగా అడుగుతున్నాడు. ఏంటి? నాకు దృష్టి కలుగజేయమని. మరి ఆ స్పష్టత కూడా మనకు ఉండాలన్నమాట. విత్ ఫెయిత్ అంటే ఫర్ ష్యూర్ దట్ హీఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ద సేమ్ స్టేట్ అగైన్. దట్స్ వై హీ హ్యాస్ థ్రోన్ అవే హిస్ క్లాక్ అండ్ హీ కేమ్ అప్. అతని బట్ట ఎక్కడుంది, ఏంటి, పై వస్త్రం అవన్నీ చూసుకోలేదన్నమాట. వెంటనే వచ్చాడు అనమాట. ఎందుకు వచ్చాడు అని అంటే, హీ హ్యాస్ ఫెయిత్ దట్ గాడ్ విల్ డెఫినెట్లీ హీల్ మీ టుడే. దట్ ఈస్ ద ఫెయిత్ వీ షుడ్ హ్యావ్. వెన్ వెన్ ద ఫెయిత్, మరి మనలో ఆ ఒక విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడంట. మరి హెబ్రీలు ఆ, 11వ అధ్యాయము. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం చదువుకున్నా అండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్ నమ్మవలెను కదా. మరి అలాగే ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. రైట్. సో ఇక్కడ ఈ ఈ చిన్న ఇన్సిడెంట్లో మరి గుడ్డివాడు ఏం ఏం చేశాడనంటే, హీ ప్లీజ్డ్ ద గాడ్, రైట్, విత్ హిస్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు. కనపరిచి, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. రైట్. He pleased God, for whoever would draw near to God must believe that He exists and that He rewards those who seek Him. మరి ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో మరి వారందరికీ ఆయన దయచేస్తాడు, ఫలము దయచేస్తాడు అనే నమ్మకము మనకు ఉండాలన్నమాట. సో అదే విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడు అనమాట. మళ్ళీ తిరిగి మార్కు 10వ అధ్యాయము ఆ, ఆ, 52వ వచనంలో చూసుకుంటే, అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. దేవుడు కార్యం చేస్తాడు, కాకపోతే నీ విశ్వాసము స్వస్థపరిచెను. అంటే దేవుడు చేసే కార్యం ఉంటుంది, అప్పుడు నీ విశ్వాసం కూడా బలపరచబడుతుంది. దేవుడు చేసే కార్యాన్ని బట్టి నీ విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది. సో విశ్వాసంతో అడగాలి. మరి ఆ, విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవ్వరు ప్లీజ్ చేయలేరు అని హెబ్రీలో చూసుకున్నాం కదా. అదే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి ఈ చిన్న ఎపిసోడ్లో మనం గమనిస్తే లాస్ట్ ఒక చిన్నది నేను మర్చిపోయా. ఆ, తర్వాత చూసుకుంటే, వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అంటే ఇట్లో కొన్ని కొన్ని ఆ, గమనించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు 52లో, గో యోర్ వే, నీవు వెళ్ళుము. గో యోర్ వే అంటే అతని వే ఏంటి అసలు? కూర్చొని అడుక్కోవడం. అతనికి ఏమీ వే లేదు కదా. మళ్ళీ వెళ్ళి
పడుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ రోడ్డు పక్కన కూర్చొని గో యువర్ వే అని అంటే ఈయన ఏం చేశాడు చూడండి. ఇమ్మీడియట్లీ హీ రికవర్డ్ హిస్ సైట్ అండ్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే. అంటే ఆయన ఆయన యొక్క దారిని మార్చేశాడు. ఆయన 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 అనుకున్నది చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ ఆ, అందుకనే నాకు ఈ చిన్న పోర్షన్ అయినా కానీ చాలా నచ్చింది. ఎందుకనంటే ఆ, ఒకటి తెలియకుండానే దావీదు కుమారుడా అని అయితే చేయడు. దావీదు కుమారుడా అంటున్నాడు, అతని యొక్క పేరు ప్రస్తావింపబడ్డది. కేకలు ఎంత గట్టిగా కేకలు వేస్తున్నాడంటే దేవుడు ఆగి అతని గమనించే పరిస్థితి తీసుకొచ్చాడు. నాలుగోది ఆయన యొక్క విశ్వాసం గురించి ప్రస్తావింపబడ్డది. ఐదోదిగా చూసుకుని ఉంటే ఆయన దేవుణ్ణి వెంబడించను అని ఉంటుంది. అంటే నువ్వు స్వస్థత పొందిన తర్వాత అతను ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ తన పని తను చేసుకోవచ్చు. కళ్ళు వచ్చాయి కాబట్టి ఆ, మరి లోకాశతో ఎటన్నా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అతను ఏం చేస్తున్నాడంట, దేవుని వెం దేవుని వెంట వెంబడిస్తూ వెళ్ళిపోయాడు అనమాట. అదే మనం కూడా చేయాల్సింది. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి బిగ్గరగా అని అంటే గట్టిగా అరవమని కాదు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడని, మరి దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడని, మరి విశ్వాసం లేకుండా ఏ ఏ ఒక్క ప్రార్థన దేవుణ్ణి చేరుకోదు, రైట్? మరి ఈవెన్ రెవల్యూషన్స్లో కూడా ఉంటాయి కదా, ఆ, ప్రతి ఒక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థన మరి ఆ గిన్నెలో ఉంటున్నాయి. మరి ఆయన దగ్గరికి ధూపం వేసినప్పుడు మరి ఒక ఏంజల్ ఉంటుందంట. ఏంజల్ ఇట్ మిక్సెస్ ది ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ విత్ ఇన్సెంట్. ఈ రెండు కలిపినప్పి ఆ దేవుడి దగ్గరికి ఎలాగెళ్తాయనంట, గొప్ప అరోమాటిక్ సువాసనగా దేవుని దగ్గరికి వెళ్తాయి అన్నమాట. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనని జవాబిస్తాడని, మరి ఆ విశ్వాసంతో గుడ్డివాడికి ఎలాగైతే విశ్వాసం ఉందో మరి బత్తమేస్కి అలాగే అలాంటి విశ్వాసముతో మరి దేవుడిని అడిగి ప్రతి ఒక్క ఆ, విజ్ఞాపనల్ని మరి ప్రార్థన పూర్వకంగా అడిగి పొందుకుందామండి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.